గర్భగుడి ముందట ఇది ఉన్న గోపురము, దానికి స్ట్రేట్గా ఆపోజిట్లో అక్కడ చిన్నగా పైన కనిపిస్తుందా ఆ గోపురం ఉంటుంది. ఈ రెండిటికి లెఫ్ట్ మిడిల్లో ఈ మనము అవుట్ గైస్ చూస్తున్నారా, అక్కడ పడిన వాటర్ అన్ని ఇక్కడ వరకు వస్తున్నాయి. మా ఇక్కడ అంతా తడిచిపోతుంది. హే గైస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయితే ఆ డ్యామ్ వ్యూ చూడాలని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేశాడు. సో శ్రీశైలం ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి సో ఆ వీడియో అయితే వేయబోతున్నాం. లాస్ట్ టైం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు, సమ్ రీజన్స్ వల్ల వెళ్ళలేదు. ఈసారి అయితే డ్యామ్ ఓపెన్ చేశారు, గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు కాబట్టి మా బ్యాచ్ అయితే ఒకటి వెళ్ళింది ఆల్రెడీ. మేము వాళ్ళతో పాటు వెళ్ళాల్సింది, సమ్ రీజన్స్ వల్ల మేము కూడా వెళ్ళలేదు. మేము నైట్ డిసైడ్ అయ్యి ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 4 అవుతుంది, 4:20 అయితే అవుతుంది. చూడండి టైం 4:20 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి బైక్స్ మీద వెళ్ళి K10 కార్ అయితే అన్న వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంది. సో అక్కడ బైక్స్ పెట్టేసి అక్కడ నుంచి కార్లో అయితే వెళ్తాం. సో వెళ్ళే దారిలో మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఈరోజు అయితే పిచ్చి వ్యూ చూపిస్తాం మీకైతే. సో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్ చూసేయండి. గైస్ కార్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక మా బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసినాం, కార్ తీసుకుని వెళ్ళిపోడే. సో దయగల్లి మా రాజులు నాకు ముందర సీట్ ఇచ్చేశారు. ఇప్పుడు శ్రీశైలం ఎందుకు పోతారో మా 80 కిడ్స్ అడిగి తెలుసుకుందాము ఒకసారి. అయితే 80 కిడ్స్ కాదురా, మేము కూడా 90 కిడ్స్. అదంతా మేము మా వరకే, అదంతా 80 కిడ్స్ మీరంతా. కానీ అయితే వాళ్ళు ఎందుకు పోతారో రీజన్ ఏందో కనుక్కుందాం. మాయన్న ఫస్ట్ నుంచి మాయన్న నుంచి స్టార్ట్ చేద్దాం. మాయన్న ఎందుకు పోతున్నాం అన్న, దగ్గర క్లోజ్ అప్. హలో గాయ్స్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ట్రిప్ ఈస్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిరు, ఆ సైట్ సీయింగ్ బాగుంటుంది అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ ఆల్సో మనం ఎట్లాగో శివభక్తున్నాం కాబట్టి శ్రీశైలం ఫేవరెట్. సో 3 months బ్యాకే వెళ్ళాము. ఇప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిరు కాబట్టి అదొక రీజన్, మనకు శివయ్య దర్శనం కూడా అవుతుంది కాబట్టి అదొక రీజన్. సో అన్న రీజన్ వచ్చేసాగా అదనమాట. నెక్స్ట్ వచ్చేసి సాయన ముందుగా కమ్ క్లోజ్ లేలే God is more powerful than Shiva. So శివయ్య కోసం నేను వెళ్తున్నా. సో ఇట్స్ మై ఫేవరెట్ గాడ్. ఓకే, శివుడి కోసం అయితే వెళ్తున్నా. లాస్ట్ టైం శ్రీశైలం ఎప్పుడు వెళ్ళా? నేను వెళ్ళి ఒక 10 years అవుతుంది. శివయ్య భక్తుడు అంటే ఒకటి టెంపుల్ ఉంది, ధర్మగిరి సాయిబాబా పోయింది అయిపోయి. సో అన్నా ఇక్కడ రానా, ఇగో నువ్వు చెప్పనా. షూర్, నేనైతే శివయ్య దర్శనం చేసుకుని వెళ్తున్నా. శివయ్య దర్శనం చేసుకుని లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళావు నువ్వు? లాస్ట్ టైం 1 year బ్యాక్ వెళ్ళాను నేను. 1 year బ్యాక్ వెళ్ళాం. సో హ్యాపీ. దేవన్న అయితే అడుగుదాము, పోలీస్ స్టాఫ్ని అడుగుదాం. పోలీస్ స్టాఫ్ని కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తాను. అన్నా ఇప్పుడు ఎందుకు వస్తున్నావు అన్న? ఇప్పుడు నేను శివయ్య దర్శనంకి వెళ్తున్నా, గేట్ ఓపెన్ చేసినందుకు వెళ్తున్నా. సో నేచర్ ఎంజాయ్, ప్రకృతిని ఆస్వాదించడానికి. సో మరి అసలు అన్న కొంచెం మాట్లాడిండు. 2 months బ్యాక్ వెళ్ళిన ఆల్రెడీ. 2 months బ్యాక్ అంట. మళ్ళీ మన ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్దామని అట్లా నేచర్ ఎంజాయ్ చేయడానికి వెళ్తే లాస్ట్ ఫైనల్లీ నాది. నేనైతే నేచర్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా. ఎలాగో డ్యామ్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి డ్యామ్ మెయిన్ మా సబ్స్క్రైబర్ అయితే అన్న డ్యామ్ చూపించండి అని చెప్పి అయితే కామెంట్ అయితే చేసిండు. సో అందుకైతే వెళ్తున్నా. సబ్స్క్రైబర్ కి గేట్లు బంద్ ఉంటే ఏం చూపిస్తాం? ఏం లే అన్న, నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా గేట్లు ఓపెన్ అయితే ఉంటాయి. ఓపెన్ ఉండాలనే మొక్కుకో. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఫ్లడ్ చాలా వస్తుంది శ్రీశైలం డ్యామ్ కి. కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఫుల్ ఫ్లడ్ వస్తుంది. సో ఫుల్ ఓపెన్ చేసి ఉంటాయి. ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసుకొని వచ్చిండు. సిన్స్ 1 week ఐఎమ్ గ్యాదరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ గైస్. 1 week నుంచి అసలు ప్లాన్ చేసుకుంటుండు. మేము నైట్ డిసైడ్ చేసి వచ్చినాం. 1-2 weeks నుంచి అసలు ఎప్పుడు పోదాం అని చెప్పి అందరిని అడుగుతాం, కానీ మేము ఫైనల్ చేసినాం. థ్యాంక్ యూ గైస్. మా వాళ్ళు యానిమల్ లవరు. మా ఫ్లఫీని నేను చాలా మిస్ అవుతున్నా. సాయనా నేచర్ యానిమల్ లవర్, నీ తనకి అట్లా వచ్చేసింది. భయపడితేనే రాది, మనల్ని భయపడుతుంది. ప్రేమగా చూసుకుంటే ప్రేమగా చూస్తుంది.
దచ్చం అమ్మా సో కార్ అయితే ఆపినాం, తినడానికి అయితే వెళ్తున్నాం గాయస్. టిఫిన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ పులి కనిపిస్తున్నా, కొంచెం తక్కువ ఉంది గాలి అంతే. ఓ వాళ్ళు కూడా పోతారు. నేనైతే మా మైగాని బాగా మిస్ అవుతున్నా. మా మైగాడు అయితే లేడు ఈ వీడియోలో. ఈ ఒక్క వీడియో అడ్జస్ట్ కండి. టిఫిన్ లేదంట గాయస్, షాయ్ తాగుతారు. టిఫిన్ లేదంట, షాయ్ తాగాలంట. ఇది డిండి ఆగా డిండి 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 రే డిండి. చేపలే చేపలే చేపలే. అంకుల్ జాగలేదు అంకుల్ కార్లా. ఎక్కడ పోతున్నాం అంకుల్? నీళ్ళు వస్తుంటే మస్తు మజా ఉంటుంది. యాక్చువల్లీ మన సైడ్ వర్షాలు పడి ఉంటే ఇందులో నీళ్ళు వచ్చేవి. కానీ ఇప్పుడు మనకి శ్రీశైలం డ్యామ్ లోకి వచ్చే వాటర్ మన సైడ్ ఇవి కావు కదా, అందుకే ఇక్కడ వాటర్ లేవు. సైడ్ వ్యూ చాలా మంది మీకు ఆ కొండలు కనిపిస్తున్నాయా? దేర్ సి బ్యాక్ సైడ్ నాట్ బ్యాక్ సైడ్, దిస్ టైమ్ ఫ్రంట్ సైడ్ ఆడ అనమాట. గుట్టలు కనిపిస్తున్నాయా? ఓ మై గాడ్, మొత్తం జామ్ ఉంది గాయస్. ఇగో చూడురి మీ దాకా. అమ్మా బాబురే, ఘోరంగా ట్రాఫిక్ ఉంది. ఎక్కడ దాకా ట్రాఫిక్ ఉందంటనా? మున్నూరా? మన్ననూరు గేట్ అంట. అక్కడ వరకు ట్రాఫిక్ తర్వాత మళ్ళా నార్మల్ అయిపోయినాయి. అక్కడ వరకు ట్రాఫిక్ ఉందంట. ఒకసారి అయితే ఇట్లా లుక్ వేసుకోండి ఒక్కసారి. ముందుకెళ్ళి ఇంకా ట్రాఫిక్ చూపిద్దామని చెప్పి ముందుకైతే వెళ్ళినాము. ఓ కోత అయితే నా మీద ఘోరంగా అటాక్ చేసింది. ఇగో నా చెవులకి వెళ్ళి వేడిగా వస్తుంది గాలి అయితే. ఇంత ఈడు వరకు వచ్చేసింది, ఫేస్ వరకు వచ్చేసింది. అది నడుచుకుంటా కోతులకు భయపడి ముందెట్టుకోవడం మానేసిండి. వద్దు, మా కోతులు మొత్తం ముందట ఎన్ని ఉన్నాయి తెలుసా? ఘోరంగా కోతులు ఉన్నాయి, భయం అవుతుంది. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. ఒకసారి ముందట చూడరి. అక్కడ ముందుకైతే వెళ్ళాం, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వస్తున్నాం. మళ్ళీ ఇంకో కోత వచ్చింది. వీటిని చూస్తే భయం అవుతుంది. అటాక్ చేస్తున్నాయి. బస్ డ్రైవర్ ఎట్లా మాట్లాడుకుంటారు చూడరి. ఇగో ఇదంతా మళ్ళీ ట్రాఫిక్ లేదు. ఆ బస్ డ్రైవర్ ఆడ ఆగిన, ఆ బస్ డ్రైవర్ ఇద్దరు ఎప్పుడు పోయినావు, నిన్న పోయినావా, ఈ రోజు ఎక్కినా, ఎప్పుడు డ్యూటీ ఎక్కినావు, సంసారాలు ఎట్లున్నాయని మాట్లాడుకుంటారు. అలా ట్రాఫిక్ కార్ ఎక్కడో ఎంకుంది. మేమైతే ఇక నడుచుకుంటూ పోతాం. షర్ట్ కూడా చేంజ్ చేసిన, వైట్ షర్ట్ వేసిన, స్వెట్ వస్తుంది. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ టెంపుల్స్ కాడ షర్ట్ వేసుకోకపోతే మళ్ళీ గలీజ్ ఉంటుంది అని చెప్పి స్పేర్ ఒక షర్ట్ అయితే టీ షర్ట్ అయితే పట్టుకొచ్చుకున్నా. ప్లస్ అమావాస్య కూడా ఉంది కదా, ఒకటి బాటిల్స్ చూసిరా, ప్లాస్టిక్ సేమ్. అమ్మ ప్లాస్టిక్స్ అన్న, ప్లాస్టిక్స్ అని పక్క ఏమంటున్నారా? ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్. పర్యావరణాన్ని కాపాడడానికే మొత్తం మంచి ఇనిషియేషన్ ఇది. అంటే ఇప్పుడు జనాలు ఎక్కువ వస్తారు కదా. సో అదనమాట. అన్న చెప్పిండు కదా, మున్నూరు గేట్ ఇదే. యూట్యూబ్ ఛానల్ సరే, ప్లాస్టిక్ వాడకం నిషేధం కాబట్టి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పర్యావరణ రక్షణ కోసం అని చెప్పేసి వాటర్ బాటిల్స్ అయితే కింద పడేయకండి అని అంటున్నారు. కింద కాదు, అసలు క్యారీ చేయకండి అని అంటున్నారు. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. వాటర్ చూడు వేడుకున్నాయి. వాటర్ కనిపిస్తున్నాయా? ఘోరంగా వస్తున్నాయి అసలు వాటర్. బ్రో మొత్తానికి అయితే చేరుకున్నాం. నువ్వు కామెంట్ చేసినావు కాబట్టి ఇక సో ఇంతమందిని వేసుకొని వచ్చినా నేను. కామెంట్ చేసిన నైట్ డిసైడ్ అయిపోయినా. నీ కామెంట్ చూసి నైట్ డిసైడ్ అయిపోయి మార్నింగ్ అయితే వచ్చేసినాం. మన పోలీస్ బాయ్ కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే కొంచెం దేవేందర్ అన్న ముందట్టుకెళ్ళి మైక్ లో ఒకటి ఉంది. మన పోలీస్ బాయ్ చెప్పాలి. అనుకున్నాడు అన్న, లేవు నిద్ర వస్తుంది. బాయ్కి నిద్ర వస్తుందంట. షాయ్ అన్న మీకు పరిచయం చేయలేదు కదా. సో షాయ్ అన్న, దేవేందర్ అన్న పోలీసు, ఇంకా శ్రీకాంత్ అన్న డాన్ ఇన్స్టాగ్రామ్ అనమాట. సో కింద అయితే డ్యామ్ అయితే వస్తున్నాం. బ్రో నువ్వు డ్యామ్ అడిగినావు, డ్యామ్ కాడికి అయితే వచ్చేసినాం. వాటర్ మాత్రము వేరే లెవెల్ ఉన్నాయి. ఇంకా గేట్లు మాత్రం ఓపెన్ చేయకపోతే గేట్ల పైనుండే వచ్చినట్టు ఉన్నాయి. అవును,
అంత ఇడికెళ్ళి కిందికెళ్ళి చూస్తున్నాం కానీ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఇది క్లియర్ అయిన తర్వాత కొంచెం బ్రిడ్జ్ ఉంటుంది, అడుగుయిన తర్వాత చూపిస్తాం. మస్తుంది వ్యూ పాయింట్ మొత్తం కవర్ చేద్దాం. డ్యామ్ వ్యూ పాయింట్ పోనిస్తలేరు అసలు. డ్యామ్ అయితే కింద ఉంది. గైస్ ఇగో డ్యామ్ కాడికి అయితే వచ్చినాం. ఇంకొక రౌండ్ తిరగాలి. అమ్మ తిరుగుతూనే ఉన్నాం, కావట్లేదు. నాకైతే అది ఏమంటారు, ఆ డ్యామ్ వాటర్ పడతాయి కదా, ఆ వేవ్ సౌండ్ అయితే వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో. సో గైస్ ఇగో కనిపిస్తుందా కింద అయితే చూపా. కిందికి అయితే పొగ అక్కడ పొగలు వెళ్తున్నాయి చూడండి. అక్కడ పొగలు అయితే బయటకు వస్తున్నాయి. డ్యామ్ ఇంకా కిందికి పోవాలి, ఇంకా కిందికి అయితే వెళ్ళాలి. వాటర్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. వెహికల్ వెళ్తే మీకు కనిపించదని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్ళి కింది వరకు అయితే ఇట్లా అయితే రాంగ్ రూట్లో అయితే అట్లా పోతురు. అట్లా పోవడం వల్లనే ట్రాఫిక్ ఇంకా ఘోరంగా అవుతుంది. ఇగో ఈడికెళ్ళి అయితే వ్యూ అయితే బాగా కనిపిస్తుందంట. చూద్దాం, అన్న అరుస్తున్నాడు. ఇక్కడ వాటర్ ఈడికెళ్ళి కనిపిస్తున్నాయనా? లైట్గా కనిపిస్తున్నాయంట. పైకి వచ్చానా? కొంచెం లైట్గా అయితే కనిపిస్తున్నాయి. అగో ఇక్కడ ఈడికిరా. అక్కడైతే ఒకసారి చూడండి, చాలా ఘోరంగా వస్తున్నాయి వాటర్ అసలు. ఇంకా కిందికి పోతే మాత్రము కరెక్ట్ కనిపిస్తుంది. అగ్గ వాళ్ళే ఉందిగా. అక్కడ సైడ్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ అంతా చూడను. అమ్మా ఇటు సైడ్ కూడా చూపాను. బ్యాక్ సైడ్ ట్రాఫిక్ చూడు ఎలా ఉందో. మన వెహికల్ ఏది? మన వెహికల్ అక్కడ ముందటుంది. స్కై ఎండ కొట్టింగ్, ఎండ నాట్ కొట్టింగ్, చెమట పట్టింగ్. అసలు నాకేం అర్థమవుతుంది. ఇట్లా ఈ కొండలను చూస్తుంటే మాత్రము ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా నేనైతే. గ్రీనరీ అది అక్కడ స్నానాలు చేస్తారు. ఆడ స్నానాలు చేస్తారు కదా. ఆడ మొన్న రీసెంట్గా ఒక ఆయన కొట్టుకోపోయారు. గైస్ ఇక్కడ ముందట చూసిరా, పొగ చూడు ఎట్లా వస్తుందో. ఇంకా ముందుకు పోదాం పరి. ఎంత మంది ఉన్నారో మొత్తం మీద. ఇగో వీళ్ళంతా వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కార్లు పెట్టనిస్తలేరు పోలీసు వాళ్ళు. మొత్తం క్లియర్ చేపిస్తున్నారు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. సో మొత్తానికి అయితే వచ్చేసిన. 1 2 3 10 కాకుండా 1 2 వాటర్ వేసేరా. అసలు ఏం అర్థమైతే లేదు ఏంది. ఫస్ట్ టైం నేను డ్యామ్ తెరిచి వచ్చిన. అంటే డ్యామ్ క్లోజ్ చేసినప్పుడు అయితే చాలాసార్లు వచ్చిన. ఫస్ట్ టైం నాకు తెలిసి, నాకు గుర్తుండి ఇది నేను ఎప్పుడు రాలే. ఇదే ఫస్ట్ టైం. వాటర్ చూడండి ఎట్లా వెళ్తున్నాయో. ఆ కొండలు ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అయితే సార్. నేను మా మైగాని అయితే చాలా మిస్ అవుతున్నా సీరియస్గా. నేనైతే అసలు వేరే ట్రాన్స్లో ఉన్నా. అసలు ఏం అర్థం కావట్లేదు. ఏందా వాటర్ అసలు. వామ్మ, ఐ లాస్ మై వర్డ్స్ అనమాట. ఏం మాట్లాడనిక కూడా వస్తలేదు అసలు నాకైతే. ఏం మాట్లాడుతుంది దాని గురించి. ఏంటంటే పెద్ద స్క్రిప్ట్ రాసుకొని వచ్చినాము, అన్నీ పోయినాయి బ్రెయిన్లో నుంచి, అన్నీ పోయినాయి ఆ వ్యూ చూడగానే. ఇంకేం మాట్లాడతాం ఇక. వాట్ ఏ వ్యూ. ఏం మాసరా మామ ఇది. గైస్ చూస్తున్నారా, అక్కడ పడిన వాటర్ అన్నీ ఇక్కడ వరకు వస్తున్నాయి. మా ఇగో ఇక్కడ అంతా తడిచిపోతుంది వాటర్. చూడండి ఎట్లా ఫ్లో అవుతున్నాయో. మీదికెళ్ళి మాత్రం ఇంకా మీదికెళ్ళి ఇంకొక రౌండ్ మీదికి పోయి చూసినామంటే అసలు వేరే లెవెల్ ఉంది. ఇది మొత్తం డౌన్. ఇక
ఇడికెళ్ళి ఇక బ్రిడ్జ్ మీదకి అట్లా బయలుదేరిపోవాలి ఇక మీదికి శ్రీశైలం అయితే టెంపుల్కి అయితే. ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. గైస్ ఫైనల్గా అయితే వచ్చేసినాం. పొద్దున 4 గంటలకు బయలుదేరితే ఇప్పుడు 4 అయింది. అమ్మ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. ట్రాఫిక్ నా వల్ల కాలేదు అసలు. తిండికే పోతాం. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి మాట్లాడితే అసలు ఓపికలేదు. కొంచెం ఫ్రెష్ అయితే అయ్యి తినేసినాము. ఇప్పుడే కార్కాడికి అయితే వచ్చేసిన నడుచుకుంటా వాళ్ళు తింటున్నారు. ఇంకా ఇప్పుడైతే రూమ్ చూసేసుకొని స్నానాలు చేసుకొని 5 o'clock అయితే దర్శనం ఉంది. సో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మొబైల్స్ మొత్తము రూమ్లోనే పెట్టి వెళ్తాము. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ జరిగిందా మొత్తం అంతా మీతో అయితే షేర్ చేసుకుంటా. ఆల్రెడీ మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. 6 o'clock వెళ్తే మాకు 1 hourలో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 7 o'clock వరకు మేము బయటకు వెళ్తే వెళ్ళేసాం. ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళినాము. సో మేము 12 మాత్రం హైలైట్ అయింది. మనము 12 hours ఆఫ్ జర్నీ ఘాట్ రోడ్లో అంత ట్రాఫిక్ ని దాటుకొని వచ్చినాం కదా. అదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 45 minutes దర్శనంలో దేవుణ్ణి చూసేసరికి ఇట్లా వైబ్రేషన్ వచ్చేసింది బాడీలో. అంతా మంచిగా అయింది దర్శనం. ఈ ప్లేస్ అయితే గుర్తుపట్టారు కదా. ఇక్కడ అందరు ఫోటోలు దిగుతారు. ఇక్కడ వచ్చిన యాత్రికులు భక్తులు అందరూ వాళ్ళకి ఇక్కడ దర్శనానికి వచ్చినట్టు గుర్తుగా ఇక్కడ ఫోటోలు అయితే దిగుతారు. చాలా మంది మీరు గమనిస్తే ఇక్కడ చూడవచ్చు చాలా మందిని. యాక్చువల్గా ఇక్కడ ఫోటో దిగడానికి వాళ్ళకి రీజన్ ఏముందో తెలియదు, కానీ నాకు తెలిసిన మేము గమనించిన ఒక రీజన్ అయితే చెప్తాం మీకు. మీరు కనుక గమనిస్తే ఈ వే ద్వారా మనకు విఐపీలు చాలామంది ఈ వే ద్వారా వస్తారు. ఎందుకు వస్తారంటే ఈ వేకి స్ట్రేట్గా మనకి గర్భగుడి మెయిన్ డోర్స్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ ఏమీ అడ్డం లేకపోతే ఈడికెళ్ళి కూడా లింగం కనబడే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకేంటంటే అన్నీ అట్లా ధ్వజస్తంభము మెయిన్ గేట్స్ అవి ఉండడం వల్ల మనకు కనబడదు. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ సన్ ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడు డైరెక్ట్ శివుని గర్భగుడి యొక్క తలుపులు కూడా ఇక్కడనే ఓపెన్ చేసి ఉంటాయి. సో అందుకే చాలామంది ఇక్కడ వచ్చి ఫోటో దిగుతారు. అంటే మెయిన్ టెంపుల్ ఇదే అని గుర్తుగా దిగుతారు అన్నమాట. ఇక్కడ గర్భగుడి ముందట ఇది చాలా బాగుంది కదా లైటింగ్స్తోని. గైస్ అక్కడ ఎందుకు ఫోటో దిగుతారు అనే ఇన్ఫర్మేషన్ మాతాను ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసినాము. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. మా బయట సైడ్ ఉన్నది మనం అక్కడ గేట్ అయితే చూసుకున్నాం కదా. సో ఇప్పుడు గుడి పరిసరాలు అక్కడ చుట్టుపక్కల ఉన్న కొన్ని అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు లాకర్స్ కూడా ఉంటాయి. టెంపుల్లోకి అయితే మనకు ఫోన్స్ బ్యాగ్స్ అలో లేవు కాబట్టి సో మనం ఇక్కడ లగేజ్ రూమ్స్ అనమాట. ఇవన్నీ మన లాకర్స్ రూమ్స్. మనం ఇక్కడ ఏమైనా తెచ్చుకుంటే క్యారీ చేసినట్లయితే ఇక్కడైతే మనము పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. టెంపుల్లోకి ఏం అలో లేవు కాబట్టి. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. 8 o'clockకి మొత్తం క్లోజ్ చేసేస్తారు. దర్శనం అయితే 8:30కి అయితే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు 10 అవుతుంది. ఇంకా స్టిల్ ఇంకా భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. ఎంత రద్దీ ఉందని చూడండి. దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు ఎంత రద్దీ ఉందని చూడండి. ఇక్కడంతా చాలామంది నాకు లాకర్ రూమ్స్ నుంచి స్ట్రైట్గా ఒక రోడ్ అయితే ఉంటుంది కదా. సో ఆ రోడ్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే లడ్డూల షాప్స్ ఉంటాయి. ఇంకా అన్నదానం కూడా మిగతా భోజనాలు కూడా అట్లా లెఫ్ట్ సైడ్కి అయితే ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్కి వచ్చేసి మనకు టెంపుల్ ప్రాంగణం అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే టెంపుల్ చూపించడానికి అయితే ట్రై చేస్తా బయటి నుంచి. గైస్ ఇందాక చెప్పిన కదా అన్నదాన సత్రం అని చెప్పేసి ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇక్కడ ముందు చూసుకున్నట్లయితే మనకు లడ్డూల షాప్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ లడ్డూలు కూడా కొనుక్కోవచ్చు. రైట్ సైడ్ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. చూసిరా ఎంత రష్ ఉందో, అసలు ఘోరంగా రష్ ఉంది. ఆడేమో కార్యక్రమం అవుతుంది, అదైతే చూసుకుందాం ఈ టెంపుల్ కాడ. ఇక్కడ ముందట కార్యక్రమం ఏదో అవుతుంది, అదైతే చూసుకుందాము. సాంస్కృతిక కార్యక్రమాలు అని అంట. అది అయిపోయింది. పడుకున్నారు అందరూ పడుకున్నారు. కానీ చాలా బాగా అయితే మనం రికార్డ్ చేయలేకపోయినాం. కానీ మనం టీవీలలో చూస్తే అర్థమవుతుంది. ఇదే కదా టీవీలలో వచ్చేటిది. ఇక్కడ నుంచి ఒక్కసారి ఇక్కడ రైట్ క్యాప్చర్ అయ్యి మెల్లిగా జూమ్ చేయి.
ఇదైతే మనకి టెంపుల్కి ఒక సైడ్ ఉన్న గోపురము. దానికి స్ట్రేట్గా ఆపోజిట్లో అక్కడ చిన్నగా పైన కనిపిస్తుందా ఆ గోపురం ఉంటుంది. ఈ రెండిటికి లెఫ్ట్ మిడిల్లో ఈ మనము అవుట్ మన టెంపుల్లో నుండి అవుట్కి వచ్చే గోపురం ఉంటుంది. మనం స్టార్టింగ్లో చూపెట్టింది టెంపుల్కి మెయిన్ గోపురం. సో గైస్ మొత్తానికి అయితే టెంపుల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. బ్రో నువ్వు కామెంట్ చేసినందుకైతే ఫైనల్గా అయితే శ్రీశైలం డ్యామ్ ఇంకా టెంపుల్స్ అయితే చూపించిన. మేము చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా తప్పు కానీ ఉంటే మాత్రం సో కామెంట్ చేయండి, మీకు తెలిసింది కూడా షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. ఈ వీడియోలో అయితే మైగాడ్ అయితే లేడు, ఆయనకి ఏదో సమ్ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోయాడు. సో నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా మైగాడ్ అయితే వస్తాడు. సో ఈ వీడియో మొత్తం రన్ చేసింది మా మయ్యానా ఇంకా సాయానా. సో నాకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ అక్కడ నేను లేని చోట్ల కూడా చాలా టైమ్స్ అయితే కవర్ చేసారు వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ వీడియో తప్పకుండా కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.